హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి బుటిక్. ఫస్ట్‌గా మనము బ్లౌజ్ కట్ చేసుకుందాము. బ్లౌజ్‌లో హ్యాండ్స్ పార్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో, 4 ఫోల్డ్స్ మీద మనము క్లాత్‌ని ఫోల్డ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ మనకి విడ్త్ ఎంతైతే వచ్చిందో విడ్త్ మార్క్ చేసుకుంటున్నాను. ప్లస్ 1 ½ యాడ్ చేసి. సో, తర్వాత లెంత్ మనం ఎంత లెంత్ తీసుకుంటున్నాం. నేనైతే 7 లెంత్ తీసుకుంటున్నాను. ఫోల్డింగ్‌కి 1 ఇంచ్. సో, టోటల్ 8. దాని తర్వాత పఫ్ స్లీవ్స్‌కొచ్చేసి 1 ½ ఎక్స్‌ట్రా పైకి తీసుకుంటున్నాం. సో, ఇలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనంటే పఫ్ స్లీవ్స్ అన్నవి సో, ఫోల్డింగ్‌కి వెళ్తాయి కాబట్టి మనం పైకి కోన్‌లాగా తీసుకోవాలి అన్నమాట. సో, వెడల్పు వచ్చేసి మనము 10 ½ మనం ఈ చేతి యొక్క వెడల్పు తీసుకున్నాము అనంటే సో, పైన షోల్డర్ నుంచి మనకి ఆర్మ్ పిట్‌కి వచ్చేసి 11 కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. మీరు ఆ మెజర్‌మెంట్ కంప్లీట్‌గా నేనిక్కడ ఏవైతే ప్లీట్స్‌కి పెట్టుకున్నానో పఫ్ స్లీవ్స్‌కి అవి పైనుంచి యాడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ క్రిందన ఉన్న దగ్గర నుంచి మనం ఇలా ఆర్మ్ పిట్ వరకు మెజర్ చేసుకుంటే మనకి 11 వచ్చేస్తుంది. సో, తర్వాత ఈ విధంగా మనము కట్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ రిమూవ్ చేసేసుకుంటాం. రిమూవ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే మెయిన్ బ్యాక్ పోర్షన్ తీసుకోవాలి ఫస్ట్. బ్యాక్ మనకి ఎంతుంది అనంటే 15 పొడవు తీసుకుంటున్నాము. ఎప్పుడైతే మనకి 15 ఎగ్జాక్ట్‌గా పొడవు కావాలి అనంటే 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఎందుకంటే క్రింద మనం పట్టీ వేసినప్పుడు 1/2 ఇంచ్ పోతుంది. పైన జాయిన్ చేసినప్పుడు షోల్డర్ జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ పోతుంది. కాబట్టి 16 మనం పొడవు తీసుకోవాలి. వెడల్పు ఎంత తీసుకోవాలి అనంటే 36 బ్లౌజ్ మెజర్‌మెంట్‌కి నేను మీకు చెప్పాను ఆల్రెడీ. 11 ½ మనము వెడల్పు తీసుకోవాలి. విడ్త్ అన్నది తీసుకోవాలి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నాను అనంటే నెక్ పోర్షన్, నెక్ డీప్ అన్నది మీకు చూపిస్తున్నాను. నేనైతే 8 పెట్టుకుంటాను. చాలా వరకు 9, 10 పెట్టుకోవడానికి ఇష్టపడతారు. సో, నేనైతే 8, 7 ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి సో, 3 ఇంచ్ వెడల్పులు క్రిందకి నేనైతే 8 తీసుకున్నాను కదా! 8 డీప్ తీసుకుని మళ్ళీ 3 ఇంచ్ వెడల్పులో జస్ట్ 1 ఇంచు మనం కార్నర్ పాయింట్ పైకి తీసుకున్నాము. అక్కడ రౌండ్ చెక్ చేస్తే మనము రౌండ్ నెక్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఆర్మ్ హోల్ మనం ఇక్కడ డ్రా చేస్తున్నాం. సో, ఆర్మ్ హోల్ అన్నది షోల్డర్ పక్క నుంచి అగైన్ 3 తీసుకుంటాం మనం. 3 తీసుకుంటే అక్కడి నుంచి డౌను 6 తీసుకుంటాం. సో, 6 తీసుకుని అక్కడి నుంచి ఎల్ షేప్‌లో టోటల్ 11 ½ మనము డ్రా చేసుకుంటాం. సో, ఆర్మ్ రౌండ్ అన్నది ఎలా తీసుకుంటామంటే ఈ కార్నర్ పాయింట్ నుంచి పైకి 2 ఇంచెస్ తీసుకుంటాం. 1 ½ కూడా తీసుకోవచ్చు. ఎందుకన్నా సేఫ్ కదా అని నేను 2 తీసుకుంటాను. ఎక్సెస్ ఉంటే తర్వాత మనం ఎలాగో కట్ చేసేస్తాం. తర్వాత ఆర్మ్ హోల్ మనకి వచ్చేస్తుంది. డౌను 11 ½ నుంచి ఈ చంక భాగానికి మనము యాడ్ చేసేసుకుంటాం. ఆ తర్వాత నెక్ పోర్షన్ నుంచి నెమ్మదిగా ఆ రౌండ్ అనేది చాలా జాగ్రత్తగా మనము కట్ చేయడం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ కుట్టడం ఒకటి అయితే కటింగ్ పోర్షన్ వెరీ ఇంపార్టెంట్ అండి. హౌ టు హ్యాండిల్ సిజర్ అన్నది బాగా తెలియాలి. సిజర్ అన్నది మనము జాగ్రత్తగా మనం కట్టింగ్ చేయడం నేర్చుకుంటే బ్లౌజ్ ఏం కాదు. ఎన్ని అయినా సరే మనం చక్కగా కుట్టొచ్చు. ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుంది. కట్టింగ్ మనం నీట్‌గా చేసుకుంటే ఆటోమేటిక్‌గా అటాచ్ చేయడమే కదా కుట్టడం అంటే. సో, 2 జాయింట్స్ మనం అటాచ్ చేసుకుంటా వెళ్తే మనం ఏది స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఈజీగా స్టిచ్ చేసేయొచ్చు. సో, సిజర్ అలవాటు చేసుకోండి. ఫస్ట్ పేపర్ కటింగ్ చేయండి. తర్వాత కాటన్ క్లాత్ మీరు స్ట్రెయిట్‌గా క్రింద పెట్టి స్ట్రెయిట్‌గా వితౌట్ సెకండ్ హ్యాండ్ యూజ్ చేయకుండా మీరు కట్ చేయగలిగారంటే సిజర్‌ని మీరు ఈజీగా మూవ్ చేస్తున్నారని అర్థం. ఆ తర్వాత కాన్ఫిడెంట్‌గా ఎన్ని ఫ్యాబ్రిక్‌ని మీరు కట్ చేయగలరు. సో, ఇప్పుడు మనకి బ్యాక్ పోర్షన్ కట్ చేసి తీసుకున్నాం కదా! సో, ఇప్పుడు మనకి ఫ్రంట్ పోర్షను విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్ పోర్షన్. బ్యాక్ నెక్ కటింగ్ తీసుకోకుండా మనము ఫ్రంట్‌ది తీసుకోలేం. సో, ఎప్పుడైతే బ్యాక్ బ్లౌజ్ కటింగ్ అయిపోయిందో దాన్ని మనము క్రాస్‌లో పెట్టుకుంటాం. క్రాస్ ఎందుకు పెట్టుకోవాలి అన్నది నేను మీకు వీడియోలో చెప్పాను. ఎప్పుడైతే క్రాస్‌లో తీసుకుంటామో మెటీరియల్ మనకి స్ట్రెచ్ అవుతుంది. సో, 1/2 ఇంచ్ అటు ఇటు అయినా
స్ట్రెచబుల్ పాయింట్ ఉన్నప్పుడు మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. సో, పై పోర్షన్ టోటల్ అంతా సేమ్ డ్రా చేసేస్తాము. బట్ వీపు భాగం వైపు మనకి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాబట్టి, అక్కడ కొంచెం పైకి 6 మనం డీప్ తీసుకొని సేమ్ లెంగ్త్‌లో మనం జరుపుకొని ఇట్లే ఈ విధంగా మనం చేస్తాం. సో, క్రింద పోర్షన్ అన్నది 3 ఇంచెస్. 3 ఇంచెస్‌ని మనము లెస్ చేసుకొని, ఆ 2 చివర్లు మనం కలిపేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అన్నది మనకి వచ్చేస్తుంది. ఓకే. సో, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా మనకేంటంటే 2 కాకుండా 1 ఇంచ్ మనం రౌండ్ చేసుకుంటే మూవ్ అవుతుంది. హ్యాండ్స్ ఎప్పుడు ఫ్రంట్ వైపు మనం మూవ్ చేస్తాం కాబట్టి కంఫర్ట్ అనేది ఉంటుంది. ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్‌గా మీకు ఒక్కొక్క పార్ట్ ఏదైతే బ్లౌజ్ పార్ట్స్ ఒక్కొక్కటి నేను విడివిడిగా కట్ చేసి మీకు చాలా డీటెయిల్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవ్వరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. బ్లౌజ్ నేర్చుకోవడం చాలా చాలా ఈజీ. ఎందుకనంటే ప్రతి వుమెన్‌కి తన ఫ్యాబ్రిక్ కానీ, లేకపోతే తన పిల్లల కోసం గానీ, ఏదైనా ఇంట్లో ఈజీగా ఎనీ టైమ్ మనము చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్లి వెయిట్ చేయడము, వాళ్ళు మిస్టేక్ చేస్తే మనం అప్‌సెట్ అవ్వడము, ఇవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను గాబట్టి, నాకు నేనుగా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో హ్యాపీ. ముందు మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు, మనం వేర్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా బావుంటుంది. సో, ఫ్రంట్ పోర్షన్ గూడా నేను కట్ చేసి రిమూవ్ చేసేసాను. ఇప్పుడు మనకి 3 పార్ట్స్ రెడీ అయిపోయినాయి. ఒకటి హ్యాండ్స్ పోర్షన్ తీసాము, బ్యాక్ పోర్షన్ తీసాము, ఫ్రంట్ పోర్షన్ తీసేసాము. నౌ ఇప్పుడు మనము పట్టీ తీసుకోవాలి. ఫ్రంట్ పోర్షన్‌కి దిగువన మనము పట్టీ ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఈ పట్టీ లెంత్ ఎంత ఉండాలి అనంటే 10½ మనం పొడవు తీసుకుంటాము. హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటాం. సో, వన్ సైడ్ 4 ఇంచెస్ తీసుకుంటాము. రెండవ సైడ్ వచ్చేసి మనకి 2½ తీసుకుంటే సరిపోతుంది. సో, మీరు మిగిలినటువంటి క్లాత్‌లో ఎక్కడైతే మీకు ఈజీగా ఉంటుందో, అక్కడ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన రిమైనింగ్ క్లాత్ డబుల్ ఫోల్డ్‌లో ఉంది యాక్చువల్‌గా. సో, ఇందులో నేను 10½ పొడవు తీసుకున్నాను. సో, హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ క్రింద రెండవ వైపు హైట్ వచ్చేసి 2½ (3) వరకు తీసుకున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్‌లో పోతుంది కాబట్టి. సో, ఈ అక్కడి నుండి ఇక్కడి వరకు మనము స్లోప్‌లో దీన్ని జాయిన్ చేస్తాం. చూడండి 2 పోర్షన్స్. సో, మీకు ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కదా! మీకు ఇంకా ఎక్స్‌ట్రా క్లాత్ ఉందనుకోండి. ఈ విధంగా డబుల్ చేసుకోండి. సో, 4 పోర్షన్స్ వస్తాయి. అప్పుడు ఈజీగా వేరే అనదర్ కలర్ ఏమీ అటాచ్ చేయకుండా ఇదే మనకి పట్టీకి థిక్‌నెస్ అనేది సరిపోతుంది. బ్లౌజ్ పార్ట్‌లో ఆహ్, ఈ పట్టీ అన్నది చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్‌కి మెయిన్ రోల్ అనమాట ప్లే చేస్తుంది. సో, నేనెందుకు దీన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనంటే, బ్లౌజ్ అందరూ చూపిస్తారండి. చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. మెజర్‌మెంట్ వైస్ కానీ, లేదా చిన్న చిన్న మౌల్డ్స్ చేసుకోవడంలో గానీ, ఇట్లాంటి కొన్ని మెయిన్ పార్ట్స్ అన్నది చాలామంది చెప్పడానికి ఇష్టం చూపించరు. ఎందుకంటే బిజినెస్ పర్పస్. బట్ బిజినెస్‌దేముందండి. ఎవరి వర్క్ వాళ్ళదే గదా! ఎవరి ఫినిషింగ్ వాళ్ళదే. సో, మనం ఉన్న సరౌండింగ్స్‌లో మనం చేయగలిగితే చాలు. సో, ముఖ్యంగా బిజినెస్ వైస్ కానీ కాకుండా మన వర్క్ మనం మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవడానికి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో, ఆ ఇంటెన్షన్‌తోనే నేను మీకు వీడియో చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడిగారు. ఒక బ్లౌజ్ వీడియో, కటింగ్ వీడియో పెట్టు, స్టిచ్చింగ్ వీడియో పెట్టు అని చెప్పారు. చాలా రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్నారు పాపం. సో, నాకు వీడియో చేయడం అది తెలియక ఇన్ని రోజులు నేను పోస్ట్‌పోన్ చేశాను. బట్ ఈరోజు ట్రై చేస్తున్నా. ఒకవేళ అర్థం కాకపోతే నేను మళ్ళీ చేస్తాను. మీకు బ్లౌజ్ వచ్చేంత వరకు నేను బ్లౌజ్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో, రిమైనింగ్ పార్ట్‌లో వచ్చేసి మనకి నెక్ పోర్షన్ మనకి ఫోల్డ్ వస్తుంది కదా! ఆ ఫినిషింగ్‌కి వచ్చేసి మనం క్రాస్ పట్టీ తీసుకుంటాము. 1½ విడ్త్‌లో లాంగ్. మీకు రిమైనింగ్ ఎంత మెటీరియల్ ఉంటే అంత మెటీరియల్‌లో నేను అనుకోవడం 1½ మీటర్ సరిపోతుంది. సో, 1½ మీటర్‌లో మీరు ఈ విధంగా పట్టీ రెడీ చేసుకుంటే, ఇంక వేరే క్లాత్ అటాచ్ చేయకుండా ఈజీగా మీకు పైపింగ్ క్లాత్ అన్నది రెడీ అయిపోతుంది. ఇంతేనండి. చాలా ఈజీ. మీకు పట్టుదల ఉంటే చాలు. నేర్చుకోవాలి.
ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా బొటిక్స్‌కి వెళ్తారు. చాలా కాస్ట్ చెప్తారు. ఎంతో టైం తీసుకుంటారు. ఇదంతా లేకుండా మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటే, మనం చక్కగా నేర్చుకుంటే ఎనీ టైమ్ ఈవినింగ్ టైమ్ చేయొచ్చు. నైట్ పడుకునే ముందు గూడా కుట్టుకోవచ్చు. జస్ట్ 1 అవర్ అండి. మీరు నిజంగా ఇంట్రెస్ట్ చూపిస్తే 1 అవర్‌లో మీరు బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసేయొచ్చనమాట. సో, ఇక్కడ నేను చూపిస్తున్న పార్ట్ ఏంటి అననంటే వెనుక పట్టి. బ్లౌజ్ వెనకాల పట్టి. సో, మనము 11½ తీసుకున్నాం కదా! 36 బ్లౌజ్‌కి. సో, ఇక్కడ నేను 12 తీసుకున్నాను. ఎందుకంటే ఇది డబుల్ లేయర్‌లో ఉంటుంది. అటాచ్‌మెంటు వస్తుంది కాబట్టి. సో, 2½ లేదు రిమైన్ ఎంతున్నా పర్వాలేదు మీరు. ఎందుకంటే అది ఫోల్డ్ ఎళ్ళిపోతుంది. అది గూడా డబుల్ ఫోల్డ్ మనం చేసుకుంటే థిక్‌నెస్‌కి నడుం పట్టి స్టిఫ్‌గా ఉంటుంది. బ్లౌజ్ చక్కగా కూర్చుంటుంది. చాలా సింపుల్ టెక్నిక్స్ అండి. బ్లౌజ్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. సో, ఆల్రెడీ మీకు బ్లౌజ్ స్టిచ్ చేసిన వీడియో చూపించాను. బ్లౌజ్ కటింగ్స్ సెపరేట్‌గా చూపించాను. ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.